హాయ్ అండి. నేను అవధూతల గురించి చెప్తా. అవధూతలు అంటే వాళ్ళు అవధులు దాటి ఉంటారండి. వాళ్ళు వస్త్రధరణ లేకున్నా గూడా వాళ్ళు దిక్కులనే వస్త్రాలుగా ధరించిన వాళ్ళే అవధూతలండి. వాళ్ళు ఏది ఉంటే అది తింటారు. వాళ్ళకు ఇది తినాలే, అది తినగూడదు అని అసలు ఏ మాత్రం ఉండదండి వాళ్ళు. ఒక్కొక్క అవధూత అసలు వస్త్రం లేకుండా గోనె పట్ట ఇంకా అసలు మామూలుగా లేకుండా గూడా వాళ్ళు అలానే ఉంటారండి. ఏమి ఏసుకోకుండా గూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళ స్థితిలో వాళ్ళ ఆనంద స్థితిలో ఉంటారండి. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటా అసలు ఎలా ఉంటారంటే చానా శక్తితోనుంటారు. వాళ్ళ దగ్గర స్నానం జేయకున్నా గూడా అసలు ఏ మాత్రం స్మెల్ రాదండి. మంచి పరిమళ స్మెల్లొస్తది. వాళ్ళంత అవధులు దాటి ఉంటారు. మనమండి మనం ప్రతి ఒక్క దాని గురించి ఆలోచించి మనం మనుషులం గాబట్టి ప్రతి ఒక్క దాని మీదని అన్ని ఆలోచనలు, నా డబ్బులు, నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు అలా ఉంటారు. అందుకే వాళ్ళన్నీ వదిలిపెట్టి అవధూతలుగా వాళ్ళు ఏదంటే మనల్ని చూడగానే ఏదైనా చెప్పగలిగేంత శక్తి కలిగుంటారు. అందుకే వాళ్ళని అవధూతలు అన్నారండి.